విజయవాడలో ఏపీ ఫైబర్ ఆపరేటర్ల నిరసన. ప్రభుత్వానికి ఎంతో విధంగా మరి మేము తలుచుకుంటే ప్రతి గ్రామంలో కూడా 30-40% ఓట్లు కూడా మాకు ఉంటుంది. ఖచ్చితంగా మేము వాటిని మార్చి ప్రభుత్వం రావాలని కోరుకున్నాం. సరే వచ్చిన వెంటనే దీనికి ఏమీ చేయరు కదా అనుకుని మేము ఇన్ని రోజులు ఎదురు చూడటం జరిగింది. ఆల్రెడీ లోకేష్ బాబు గారి దగ్గరికి, మినిస్టర్ గారి దగ్గరికి, బీసీ జనార్దన్ రెడ్డికి, ముఖ్యమంత్రి గారికి కూడా సెప్టెంబర్ 21వ తారీఖున వెళ్ళి మా సమస్యలు చెప్పడం జరిగింది. మేము త్వరలో పరిష్కారం చేస్తారని చూసాం. అయితే మా సమస్యలు ఎలా ఉన్నా మా కొత్త బాక్సులు, ఓఎల్టీలు అన్ని సమస్యలే. గత ప్రభుత్వంలో కొంతమంది ఆపరేటర్ల దగ్గర 11,800 తీసుకున్నారు, 30,000 రూపాయలు తీసుకున్నారు, 60,000 రూపాయలు తీసుకుని గత చంద్రబాబు నాయుడులో ఇచ్చిన ఆ ఎల్ఎంఓ కోడ్లు, ఫ్రీగా ఇచ్చిన ఎల్ఎంఓ కోడ్ గత ప్రభుత్వంలో ఉన్న అధికారులు దోచుకున్నారు. ఆ దోచుకున్న డబ్బుకి ఇవాళ మా ఆపరేటర్లకి అయిపోయి ఎల్ఎంఓ కోడ్లు ఉన్నాయి తప్పించి వాళ్ళకి సిగ్నల్ ఇవ్వలేదు, ఓఎల్టీలు లేవు. ఆ డబ్బులు మాకు రికవరీ చేస్తారా? లేదు, మా వాళ్ళందరికీ ఓఎల్టీలు బాక్సులు ఇవ్వాలి. అది ఒకవేళ ప్రభుత్వం మారిన తప్పని పరిస్థితులు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా వీటి విషయంలో కూడా దృష్టి పెట్టాలి. గతంలో చైర్మన్ మరి జీవీ రెడ్డి గారికి ఈ సమస్యలను తీసుకొచ్చాం. ఆయన ఎంతో మరి బాగా పనిచేస్తూ మా ఆపరేటర్ కష్టాలని, ఇందులో గతంలో కొంతమంది మా టీడీపీ ఆపరేటర్ సానుభూతి పరులని మమ్మల్ని బయటకు గెంటేసి కొంతమంది ఆపరేటర్లని వాళ్ళ కార్యకర్తలు కూడా ఇచ్చాం. అవి కూడా జీవీ రెడ్డి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆయన చాలా ఎంతో అయ్యో మన ఆపరేటర్ ఇలా జరిగిందో మన టీడీపీ అభిమానులు, కానీ ఆయన కూడా అన్ని మా లెటర్స్ అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఇన్ని చేసినా ఎవరూ చేయట్లేదు. మేము జీవీ రెడ్డి గారు ఉన్న రోజులు కూడా యథార్థంగా సరే ఇంకో 2 నెలల తర్వాత అయినా ఒక మంచి చైర్మన్ గారు వచ్చారు, ఒక బాగా ముందుకెళ్తుందని ఆశతోడే బతికాము ఇన్ని రోజులను. చైర్మన్ గారు వచ్చాకనే మేము అందుకే మాకు మంచి రోజులు వచ్చినాయని చాలా భావించాం. సో ఎప్పుడైతే చైర్మన్ గారు రాజీనామాకి వెళ్ళి మా బతుకులు ఆటోమేటిక్గా రోడ్డు మీద పడ్డాయని మాకైతే అర్థమైంది. గత జనవరి 23వ తారీఖున లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈఎంఐని రద్దు చేస్తున్నాం, మీరు కూడా చూశారు. ఆయన ప్రెస్ మీట్లో చెప్పారు 59 రూపాయలు. సరే ఈ నెల తగ్గకపోతే ఫిబ్రవరి నెల తగ్గుతుంది అనుకున్నాం. ఫిబ్రవరి నెలలో కూడా 59 రూపాయలు తీసేసుకుంటున్నారు. అలాగే మళ్ళీ మార్చిలో కూడా తీసేసుకున్నారు. అది ఒకరోజు కంపల్సరీ 10వ తారీఖున ప్రతి నెల తీసుకోవడమే కాకుండా మధ్యలో ప్రతిరోజు 4 బాక్సులు 5 బాక్సులు 59 మాకు వచ్చే ఈ 12,000 10,000 ఇన్కంలో మాకు ఈఎంఐలు ఈ రెంటల్లోనే కనీసం 8,000 9,000 10,000 కట్ అయిపోతే మేము ఎలా బ్రతకాలి? మేము ఆల్రెడీ ఏపీఎస్ఎఫ్ స్టార్ట్ అయిన కొత్తలో మొదలుపెట్టి 2019 వరకు 10 లక్షల కనెక్టివిటీ వేయడానికి మా ఆపరేటర్లందరికీ కూడా మేము ఇచ్చిన డబ్బులు కాకుండా ఓఎల్టీలు అవి కొనకుండా, కేవలము ఓఎల్టీలు కొన్న డబ్బులు కాకుండా వైర్లకు వేసిన డబ్బులు ప్రత్యేకించి 300 కోట్లు మేము ఇందులో పెట్టుబడి ఉన్నాం. మా 300 కోట్ల రూపాయలకి ప్రభుత్వం రక్షణ కల్పించాలి. అలాగే ఇప్పుడు నెట్ స్పీడ్ అసలు విపరీతంగా దారుణంగా ఉంది. దానివల్ల మాకు జియోకి, నెక్స్ట్ ఎయిర్టెల్కి, ప్రైవేట్ నెట్లకు వెళ్ళిపోతుంటే ఏపీ పేరు నమ్ముకుని వేసిన మేము ఏమైపోవాలి? మా కనెక్షన్ రోజుకోటి పోతుంటే మా యొక్క భవిష్యత్తు అంధకారంలో పడుతుంది. కాబట్టి సో ఈ రకంగా ఈరోజు మేము పార్టీ ఆఫీస్ కూడా వెళ్ళడం జరిగింది. ఉదయం మా యొక్క బాధలన్నీ కూడా చెప్పడం జరిగింది. అలాగే మళ్ళీ ఇక్కడికి వస్తే ఇప్పుడు ఎండీ గారు లేరు. మాకు ఇదే ప్రాబ్లం. ఈ ప్రభుత్వం వచ్చాక మా ప్రభుత్వం అనుకున్నాం, కానీ ఏ రోజున కూడా ఎండీ గారు, చైర్మన్ గారు